మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్ ఉంటుందంటారా? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఉంది, ఇది ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా నెల అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృషభ రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు రానే వచ్చాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ లక్షణం తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళు గంభీరత్వానికి మారిపోయారు. మచ్చిక చేసుకుంటే తొందరగా మచ్చిక అవుతారు. చాలా సులభం వీళ్ళని మచ్చిక చేసుకోవడం. కానీ వీళ్ళని మచ్చిక చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఎదురు వ్యక్తులకు శత్రువులుగా కనపడుతుంటారు తప్పితే వీళ్ళలో శత్రు భావన వీళ్ళకు ఉండదు. కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటేటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. కానీ కాంపిటీషన్లో కూడాను వీళ్ళని ఓడించాలి అంటే ప్రేమతో మాత్రమే. కోపంతో వింటావా లేదా అంటే ససేమిరా వినరు వీళ్ళు. ప్రేమగా చెబితే ఎలాంటి పనినైనా మన కోసం ప్రాణాన్నైనా అర్పించేంత త్యాగజీవులు ఎవరన్నా ఉన్నారు అంటే వృషభ రాశి వాళ్ళని చెప్తాను. అలాంటిది ఎమోషనల్ మైండ్, సెన్సిటివ్. చిన్న విషయాన్ని కూడా అంటే ఎదురువాడికి దెబ్బ తగిలినా వీళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడదగినంత సెన్సిటివ్ మైండ్, అంత ప్రేమ తత్వం ఉండేటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అవుతారు. వృషభ రాశి వాళ్ళకి గ్రహణ ఫలితం చూసుకుంటే, చంద్రగ్రహణ ఫలితం చూసుకుంటే వీళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. అంటే వీళ్ళకి ప్లస్ అవుతుందని చెప్తా, మైనస్ అవ్వదు. దానికంటే ఏకాదశ స్థానం అవుతుంది. సో దానివల్ల వీళ్ళకి శుభయోగం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సో ఆ ఇంపాక్ట్ అనేది 45 రోజులు మాత్రం ఉంటుంది. వీళ్ళకి ఏకాదశం కూడా కాదు, దశమ స్థానం అవుతుంది. ఏకాదశానికి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభావం లేదు. ఏకాదశంలో శని ఉన్నాడు, అందులో గురుడు కూడా 3వ స్థానంలోకి వచ్చాడు చంద్రరాశిలోకి. ఈ రెండు ఏకాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ శుభప్రభావం, 3వ స్థానంలో గురుడు వచ్చినటువంటి శుభప్రభావం సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అసలు వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అంతే. మీకు కావలసినవన్నీ కూడాను మీ పాదాక్రాంతమే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి. ప్రతి ఒక్కటి కూడా సంకల్పం, దానికి కావలసినటువంటి పని చేయటమే మీ బాధ్యత. మీరు 100 మార్కులకు కావాలి, కష్టపడండి. 100% ఇప్పుడు కష్టపడే వాళ్ళు కూడా 100% రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ 100% మార్క్స్ కొడతారు. ఎలాంటి శత్రువులైనా మిత్రులుగా మారిపోతారు. శత్రువులతో కూడా మిత్రులుగా మారి వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. అవి కూడా వాళ్ళకి తెలియకుండానే మీ భవిష్యత్తుకు బంగారు బాటను వేసేటువంటి విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగానే భావించండి, దగ్గర చేర్చుకోండి, ప్రేమగా ఉండండి. అలాగే ఉద్యోగ స్థితి, ప్రమోషన్స్ 100%, నో డౌట్, దాంట్లో అనుమానం ఏం లేదు. అలాగే ప్రమోషన్స్తో పాటు వాళ్ళ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అది కూడా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే 1% ఎక్కువగానే ఉంటుంది, కానీ తక్కువలో కనబడేటువంటి పరిస్థితులు అయితే వృషభ రాశి వాళ్ళకి ఎక్కడ కనబట్టాల. విద్యార్థులు చదవండి, మంచి మార్కులు వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. వైవాహిక జీవితం, ఎన్ని గొడవలు ఉన్నా సరే, ఇంతకాలం కొట్టుకుంటున్నారు, కర్రలు తీసుకుని తలలు పగలు కొట్టుకుంటున్నారన్న భార్యాభర్తలైనా సరే ఈ మాసంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు 100%. మరలా ఎట్లా అంటే ఆదర్శ దంపతులు అని చెప్తుంటాం కదా, ఆ విధంగా తయారీ కనపడుతూ ఉంటారు ఈ మాసంలో మాత్రం తప్పనిసరిగా. తదుపరి మాసం ఏంటనేది ఆ గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు. ఈ మాసంలో మాత్రం సంతోషకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతున్నాయి. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్యవంతంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు 100కి 100% దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందబోతున్నారు. మీకు ఎవరో నల్లగా, కొంచెం హైట్ తక్కువగా, కలర్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు, సన్నగా, తెల్లగా, పొడవుగా, కోలమోహంతో ఉండేటువంటి వ్యక్తులు సహాయ సహకారాలు అందించబోతున్నారు. మీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వీళ్ళు మెట్లు వేస్తున్నారు. ఇది గుర్తించుకోండి. ఇలాంటి వ్యక్తులను కాస్త దగ్గర చేర్చుకోండి, ప్రేమగా వాళ్ళని పలకరిస్తూ ఉండండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉండండి. ఇంకాస్త ముందుకు మీరు అనుకున్న దానికంటే 2 మెట్లు ఎక్కువ ఎక్కేటువంటి పరిస్థితే కనబడుతుంది రాజకీయ నాయకులకి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? దూర ప్రయాణాలు చేయవచ్చు, కానీ మితికి మించినటువంటి స్పీడ్ పోవద్దని చెప్తా. స్పీడు ఎప్పుడు కూడా, అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే. కాబట్టి మనకి సినిమా చూసేటప్పుడు కింద వేస్తూ ఉంటారు, స్పీడ్గా కార్లు వెళ్తున్నప్పుడు కూడా అతివేగం ఎప్పుడు ప్రమాదకరమే. అందుకనే మనం ఏం చెబుతుంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ రా అని చెబుతుంటాం మనం, అవునా? కాబట్టి ఎప్పుడు కూడాను అతివేగం ప్రమాదకరంగా ఉంటుంది.
ఒక మితమైనటువంటి వేగంలో వెళ్ళండి. తప్పనిసరిగా తీర్థయాత్రలు చేస్తారు, సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఇంట్లో విందు వినోదాలు ఏర్పడుతూ ఉంటాయి, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే వివాహ సంబంధమైనటువంటి పరమైనటువంటి సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి, మంచి పిల్లలు దొరుకుతారు పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి సంబంధమే కాకుండా కుటుంబాల సత్సంబంధం కూడా విశేషంగా ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే తల్లిగారి తరఫు నుంచి వచ్చేటువంటి శుభవార్తలు వింటారు. తండ్రి తరఫు నుంచి వచ్చేటువంటి పిత్రార్జిత స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెగతింపులైపోయి ప్రశాంతంగా మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాలు కావచ్చు, గృహయోగాలు కావచ్చు, భూయోగాలు కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తద్వారా కూడా మీరందరూ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే రైతుల వ్యవహారానికి వస్తే నిజంగా కొత్తగా గాదెలు కట్టించుకోండి, ధాన్యం నింపుకోవడానికి బీరువాలు కొనుక్కోండి అని చెప్పుకోవచ్చు నాన్న. అంత సంతోషకరంగా ఉంటుంది వీళ్ళకి. చాలా విశేషమైనటువంటి మాసంగా సెప్టెంబర్ మాసాన్ని ఈ వృషభ రాశి వాళ్ళకి అనువదించుకోవచ్చు ఏమాత్రం. ఓకే, ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది అంటారు. అన్నీ బాగానే ఉంటాయి నాన్న. కాకపోతే ఇంకొకటి, వృషభ రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటుందని నేను చెప్పను. వాళ్ళ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకాన్ని బట్టి అనుసరించి వాళ్ళకు ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా గోచారం ఒక్కటే కాదు, వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయవలసిందే, ఏమాత్రం కూడా అనుమానం లేదు. శత్రువుల మీద విజయం మనం చర్చించుకున్నాం, ప్రేమలో కూడా ఎంతో కొంత విజయం పొందే అవకాశం ఉంటుందంటారు. ఇక్కడ అదే చెప్తున్నానన్న, ప్రేమ అనే పేరుతో మోసపోయేటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ రకమైనటువంటి విజయం కాదు, ఇంకా వాళ్ళ జీవితం నాశనం అనే చెప్తా. అవతల వాడు చేస్తుంది మోసం కదా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. నిజంగా చెప్పాలంటే లవ్ జిహాద్ అనేటువంటిదే ఎక్కువగా ఉంది. వేరే మతస్థులు హిందువుల ఆడపిల్లల్ని టార్గెట్ చేసి వాడికి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తేనే 50,000 రూపాయలు, నెలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు అవతల ఉండేటువంటి కులాన్ని బట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లవ్ జిహాద్లో ముస్లిమ్స్ పిల్లలకి. కాబట్టి ఇలాంటి వాటికి మోసపోవద్దని చెబుతా. నాన్న, హిందూ ధర్మంలో లేరా నాన్న ప్రేమించుకోవాలంటే, పెళ్లి చేసుకోవాలంటే? అవునా? ఇంక ముస్లింని ప్రేమిస్తేనే అవుతుందా, క్రిస్టియన్ ప్రేమిస్తేనే అవుతుందా? కాదు కదా. మనకున్న ధర్మాన్ని మనం పాటించండి. ప్రేమకి కులం మతం లేదంటారు ఏమన్నా అంటే? మతం అది పిచ్చి మాటలు నాన్న. నువ్వు పోతావు, బొట్టు తీసే అంటాడు, గాజులు తీసే అంటాడు, మంగళసూత్రం తీసే అంటాడు. మొండమోపి పెళ్ళయిన తర్వాత కూడా మొండమోపిగా ఉండడం అనేదేగా వాళ్ళ లక్షణం. బొట్టు పెట్టుకొని, తాళిబొట్టు మంచిగా ఉంచుకొని, తల జల వేసుకొని, పూలు పెట్టుకొని, కాళ్ళకు పసుపు పూసుకొని, మెట్టలు పెట్టుకున్నటువంటి ఏ ఆడ వాళ్ళని చూసినా చెడు భావం కలుగుతుందా? అమ్మని చూసిన భావన కలుగుతుంది, అమ్మవారిని చూసిన భావన కలుగుతుంది. దయచేసి అది గుర్తించండి. ముఖ్యంగా అది గుర్తించకుండా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు, మొత్తం తీసేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మరలా పుట్టింటికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అది కూడా నిజంగా శీలం పోతుంది, మానం పోతుంది, పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది, శారీరకంగా నష్టపోతున్నాం, మానసికంగా నష్టపోతున్నాం, సంఘంలో గౌరవం పోతుంది. ఇవన్నీ పోయిన తర్వాత మన జీవిత శవమే కదా నాన్న. బ్రతికుండే కూడా శవంతో సమానమేగా, మనుషులం కాక కదా. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వ్యవహారాలలో 1కి 2 సార్లు మరలా చెప్తున్నాను నాన్న, మీరు నన్ను తిట్టుకున్నా పర్లా, లవ్ జిహాద్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, దయచేసి గమనించండి. ఇక్కడ ఇంకో చాలా మోసాలు జరుగుతున్నాయి నాన్న. ఒక ముస్లిం అతను ఒక పూజారిగా మారి ఒక దేవాలయంలో పూజలు చేస్తున్నాడు. ఎంత దరిద్రం నాన్న. వాడి పేరేమో ఏదో షేక్ ఏదో ఉంది, వాడు పేరు మార్చుకొని స్వామీజీ అని పేరు పెట్టుకొని దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నాడు. అట్లానే పేర్లు మార్చుకొని హిందువుల అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తున్నారు. తర్వాత కానీ వాడి అసలు స్వరూపం బయటపట్టలేదు. అవునా? ఇలాంటివి గమనించండి దయచేసి. మనం హిందువులుగా పుట్టాం, హిందువులుగానే చద్దామని చెప్తాను నేను నిర్మోహమాటంగా. దాంట్లో మాత్రం మతం మారటం, నీ తల్లిని ఏమార్చడం రెండూ ఒక్కటే. నీ తల్లిని ఏమార్చాలన్న ఆలోచన నీ మనసులో కలిగితేనే నువ్వు మతం మారుస్తావు. మతం వేరే మతాల వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోతావు, వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతావు, వాళ్ళని వివాహం చేసుకుంటావు. ఇది మాత్రం ఖచ్చితమైన మాట. నేను ప్రేమకి విరోధిని కాదు. కాకపోతే ఇలాంటి మతం పేరుతో అడ్డు పెట్టుకొని పిల్లల్ని మోసం చేస్తూ చంపేసి హీనంగా తయారు చేస్తున్నటువంటి కొన్ని కుతంత్రాలు కలిగినటువంటి మతాల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వేరే నేను ప్రేమకైతే విరోధిని కాదు, ప్రేమ వివాహాలకి విరోధిని అంతకంటే కాదు. సో కేవలం మతం మారిపోతే జీవితం మారిపోతుంది అనేది కేవలం ఉట్టి అపోహ అంటారు అయితే? అంతే నాన్న. ఒక మాట చెప్తాను నాన్న, మతం మారుతాం. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, మేము ఈ అయ్యను నమ్ముకుంటే కాలేదు, వేరే అయ్యను నమ్ముకుంటే అయిందని చెప్తున్నారు చాలామంది. నువ్వు 22 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ దేవుని కొలుస్తున్నావు. రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ జీవితాన్ని ఈ దేవుడు మార్చబోతున్నాడు. కరెక్ట్గా నీ జీవితం మార్చేటువంటి సమయానికి నువ్వు మతం మారుతున్నావు.
ఆ దేవుడే నాకు చేశాడేమో అని భావన. ఈ క్రెడిట్ మొత్తం ఆయన పేరుకి ఇస్తున్నావు. మరి నువ్వు పుట్టినప్పటి నుంచి ఫౌండేషన్ వేసిన ఈ దేవుడు ఏమైపోతాడు? అవునా? ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే ఈయనే ఇచ్చేవాడేమో. దీంట్లో లేని ఆనందం, గొప్పతనం ఇంక దేంట్లో ఉంది నాన్న? హిందూ ధర్మంలో ఉన్నంత గొప్పతనం, ఆనందం ఇంక దేంట్లో ఉంటుంది చెప్పండి మీకు? చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు, మంచిగా చీర కట్టుకోవచ్చు, మంచిగా పూలు పెట్టుకోవచ్చు, జడ వేసుకోవచ్చు, చక్కగా కాళ్ళకు పసుపు పెట్టుకోవచ్చు. అన్నీ ఆరోగ్య సూత్రాలే, ప్రతి ఒక్కటి ఆరోగ్య సూత్రమే. ఇంత ఆరోగ్యంగా ఉంచేటువంటి ధర్మాన్ని మానుకొని ఏ దేవుడికి మొక్కమని మనం ఎప్పుడు అనము. మా దేవుడే గొప్ప, మీ దేవుడిని మొక్కొద్దని మేము చెప్పం. కానీ ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ దేవుడు కాదు, అసలు మీకు దేవుడే లేడు, మీ దేవుడికి పెట్టిందంతా సాతాను, ఆయనకి పెట్టిన నివేదనలు తినకూడదని చెప్తున్నారు. అలా ఏ సీజన్లో ఏ నైవేద్యాలు పెట్టి మనం తింటే ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్తున్నది మన హిందూ ధర్మం అనేటువంటి ఒక సైన్స్. అలాంటి సైన్స్ని, అలాంటి ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు కరెక్ట్గా హిందువుగా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు హిందువుగా బ్రతుకు, అన్ని ధర్మాలు పాటించు, ఒక్క రోగం నీ చెంతకు రాదు. ఇంకా విశేషంగా సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు రావడానికి, నరఘోష నరదిష్టి పోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా నాన్న, వృషభ రాశి వాళ్ళు చక్కగా ఈ మన పెసలు ఉంటాయి కదా, పెసలు తెచ్చుకొని వాటిని చక్కగా ఉడకబెట్టి, మళ్ళీ నానబెట్టొద్దు, ఉడకబెట్టి, లేదా ఉట్టివి నానబెట్టేసి నీళ్లు తీసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మకాయ, పచ్చి కొబ్బరి వేసేసి, కొద్దిగా ఇంగు వేసి, పోపు వేసి, దాన్ని కోస్మీర్ అంటారు దాన్ని. అదైనా సరే, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. అందరికీ భక్తులకు కూడా పెట్టవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. బుధవారం రోజున ఇలా పెసలతో తయారు చేసినటువంటి పెసల గారెలు కానీ, లేదా పెసల గుగ్గిర్లు కానీ, లేదా ఇట్లాంటి కోస్మీర్ అనేటువంటి పదార్థం కానీ తప్పనిసరిగా అందరికీ పెట్టండి. తప్పనిసరిగా మీకు ఉండేటువంటి నరఘోషలు పోతాయి, ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా చిన్న ఉన్నా కూడాను అవి కూడా తిరిగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. వృషభ రాశి వారి పరిస్థితి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.